జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలను అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాను. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, మెడికల్ కాలేజీ ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది కాబట్టి ఏర్పాటు చేశారు. జగిత్యాల టౌన్ ఎక్స్పాన్షన్ వచ్చింది వాళ్ళ. సరే, ఆల్రెడీ యావర్ రోడ్ 100 ఫీట్లు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాలు గడిచింది. రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలతో పాటుగా మొత్తం జగిత్యాల పౌరులందరూ కూడా ఏదైతుందో యావర్ రోడ్ 100 ఫీట్లు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి యొక్క ఆలోచన మున్సిపాలిటీ అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఉండే డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ వెళ్ళి ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదింపజేసినాం 100 ఫీట్ల ఆమోదానికి. ఇట్ హాస్ కెప్ట్ పెండింగ్ విత్ దెన్ మినిస్టర్. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గడిచింది. కేవలం ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రమే ఏదైతుందో దాన్ని అమలు చేయబడే విధంగా మిగిలినంతా అట్లే. ఇప్పుడు మళ్ళీ అగైన్ తెర మీదకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ 1600 ఇండ్ల గృహ నిర్మాణ పథకం అమలు ఒకటి, ఈ 100 ఫీట్ల రోడ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయబడేటువంటి ఒక అంశం ఏదైతుందో ఇప్పుడు తెర మీదకి వచ్చి ప్రభుత్వ పరిశీలన ఉందని చెప్పండి. అభివృద్ధి అంటే ఎట్లుంటుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చెప్పంటారు. నువ్వు ప్రభుత్వ పరంగా అమలు చేయ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడు. రుణమాఫీ వాస్తవమే, కొంత మిగిలి ఉన్నది. వాస్తవంగా ఏదైతుందో మనం లెటర్స్ హ్యావ్ ఓపెన్ టాక్. మరి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు we can think of Congress and BJP ఫస్ట్ ప్లేస్. భారతీయ జనతా పార్టీ అయితే అసలు రుణమాఫీ అనేటువంటి అంశం వాళ్ళ ఎజెండాలోనే లేదు. రుణమాఫీ అనేటువంటి అంశం ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క ఎజెండాలోనే లేదు. యూ కమ్ టు టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా రుణమాఫీ అమలు చేయాలనే ఒక భావనతోని ముందు వచ్చింది. ఒక 2 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. ఆ 2 సంవత్సరాలు ఏకమొత్తంగా చేయలేక విడతల వారీగా అన్నారు. ఆ విడతల వారీగా చేయడంతో ఏమైపోయింది, అది వడ్డీ పథకానికి మారిపోయింది. కాంగ్రెస్ నోయింగ్ ఫుల్లీ వెల్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్, బీజేపీకి అయితే ఎజెండాలనే లేదు. టిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో 23 మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేతులెత్తేసింది. ఇవి భవిష్యత్తులో రుణమాఫీ అనేటువంటి ఆలోచన చేయటం లేదు అని చెప్పేసి. కానీ కాంగ్రెస్ ఏదైతుందో ఎవరు చేయకున్నా కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కొరకు కట్టుబడి ఉంది అని తెలియజెప్పే విధంగా 2 లక్షల వరకు ఏదైతుందో చేయాలని సంకల్పం 21,000 కోట్లు కేటాయింపు చేసి అప్పో చేసి అమలు చేయగలిగింది. ఇంకా స్టిల్ పెండింగ్ దాదాపు ఇంకో 10% ఉండి ఉంటుంది, నేను లేదా అనటం లేదు. ఆ రెస్ట్ పెండింగ్ రుణమాఫీ కూడా చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది.
నిధులు సమకూర్పు కొరకు ప్రయత్నం చేస్తున్నది. కొన్ని మనం బేర్ ఫ్యాక్ట్స్ ఏదైతుందో చర్చించుకోవాలి. ఇలా రైతు భరోసా, రైతు బంధు భరోసా వాళ్ళు 5,000తో సరిపెట్టి పంటకు ఆలోచన ఆరంభింపజేసింది. రైతు బంధు అనే పథకాన్ని వాళ్ళు ఆరంభింపచేసింది. రైతు బంధు ఏదైతుందో రైతుకు పెట్టుబడి సమకూర్చేది కాబట్టి దీన్ని ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాలనే భావనతోని కాంగ్రెస్ పార్టీ 7,500 పంట కాలానికి ఇవ్వాలని చెప్పని భావించి 2 పంటలు కలిపి 15,000 ఇవ్వాలని చెప్పని దాని ఫేజ్డ్ మేనర్ ఏదైతుందో 5,000కి 6,000కి అమలు చేస్తుంది. అందరికీ ఏదో అనుకుంటున్నట్టు వీళ్ళు ఇస్తారా? 100% ఏదైతుందో రైతు భరోసా ఏ విధమైన ఆంక్ష లేకుండా సాగు యోగ్యమైనటువంటి భూమికి అంతటికి 100% ఈ పంట కాలానికి ఏదైతుందో 6,000 రూపాయలు నీకు అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. ఏదో అపోహలు పెట్టుకోకండి. ఇప్పుడు గతంలో కూడా ముందు 1 ఎకరానికి ఇచ్చిండ్రు, తర్వాత 2 ఎకరాలకు ఇచ్చిండ్రు, తర్వాత 3కి ఇచ్చిండ్రు, 4కి ఇచ్చిండ్రు. దిస్ ఈస్ ది స్టెప్ బై స్టెప్ ఇట్ విల్ గో. దీనికి సంబంధించిన బడ్జెట్ నిధులు కూడా ఏదైతుందో సమకూర్చబడి అక్కడ డిపాజిట్ అయి ఉన్నాయి. అది ఎట్లెట్లా మనకు వస్తే అట్లా రిలీజ్ చేసే విధంగా ఇవాళ ఇందిరా ఆత్మీయ భరోసా, మీరు గతంలో భూమి ఉన్నది రాజ్యం అన్నట్టు చేసిన తప్పు ఏదైతుందో భూమి లేని నిరుపేద వర్గాల కూలీల గురించి నన్ను ఆలోచన చేసినారే. వ్యవసాయ కూలీలు ఎవరైతే ఎన్ఆర్ఈఎస్ కార్డు కలిగి ఉండి భూమి లేకుంటుంటారో వాళ్ళు ప్రతి నెల 1,000 రూపాయలు ఇచ్చే విధంగా చెప్పండి. రేషన్ కార్డ్స్ అయితే అసలు గతంలో మనకు ఇది ఏంది అనేది కూడా మీకు తెలియలేదా? కళ్యాణ లక్ష్యం అమలు చేసిన తప్ప ఆ కొత్తగా ఏర్పడ్డ జంటకి ఏదైతుందో పిల్లలు పుడతారు వాళ్ళు ఒక కార్డు ఇవ్వాలని ఆలోచన చేయలేదా? కొత్త జంట రూపుదిద్దుకుంటే వాళ్ళు పిల్లలు అవుతారు కదా, ఓ ఏడాది ఎన్నికలో ముందు పిల్లలు అవుతారు. మరి అయినప్పుడు ఆ కుటుంబానికి రేషన్ కార్డు కల్పించడానికి ఆలోచన ఉండాలి కదనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సాచ్యురేషన్ మోడ్, రేషన్ కార్డ్ సాచ్యురేషన్ మోడ్ తోని అమలు చేయబోతుందని చెప్పంటారు. అమలు చేయబోతుందని అర్హతకు అనుగుణంగా సాచ్యురేషన్ మోడ్ తోనే ఏదో రేషన్ కార్డు జారీ చేయబోతుందని చెప్పంటారు. ఇవాళ సరే మీరు యూ కెన్ గివ్ ఎనీ సజెషన్స్, ఇంకా ప్రజా ఆలోచన కనుక ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు 200 యూనిట్స్ ఫ్రీ పవర్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఉమెన్, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, ఇవన్నీ ఇన్నోవేటివ్ అంటే మీరు అమలు చేయలేని పథకాలు ఇవి. గత ప్రభుత్వం అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయని కార్యక్రమాలు ఇవి ఇప్పుడు చెప్పేటి. ఇప్పుడు గతంలో మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వాటి అదనంగా ఏదైతుందో ఈ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఏదైనా ఏదైతుందో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం కేవలం విమర్శగా పరిమితమై మాట్లాడదు. దయచేసి అభివృద్ధులు ఏదైతుందో కాంగ్రెస్ ఈజ్ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్. జగిత్యాల్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్. ఐఎమ్ టెల్లింగ్ ఎనీ డే ఐఎమ్ ప్రిపేర్. ఇవాళ మీకు ఎప్పుడు చెప్తుంటా, పాపం నిరుపేద వర్గాలు ఏదైతుందో రోడ్ల మీద తైబదారు చిరు వ్యాపారం ఉంటారు కదండి, తోపుడు బండ్లు, చిన్నోళ్ళు, స్ట్రీట్ వెండార్స్ ఎక్కడ ఎవరు ఆలోచన చెయ్యన్నాడు ఏదైతుందో ఇక జగిత్యాల సంబంధించి ఆలోచన చేసి ఇలా దాదాపు 90s బట్టిగారు మున్సిపల్ చైర్మన్ ఉండగా ఉన్నప్పటికెళ్ళి అమలు చేస్తున్న జగిత్యాల రోజుకి 20 రూపాయలన్నా నెలకు 600 రూపాయలు, సంవత్సరానికి 7,200 అంటే 7,000 రూపాయలు. 20 ఏళ్ళు అయినా చేయబట్టి అప్పుడు 1,00,000 రూపాయలతో లబ్ధి కలిగింపజేసినాం కదా. మనకున్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో, ఎవరు చేయలేని ఆలోచన ఏదైతుందో
నేను చేసి జగిత్యాల్లో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు, తోపుడు బండ్లు, స్ట్రీట్ వెండర్స్ ఏదైతుందో ఈ 2 దశాబ్దాల కాలంలో 1,00,000 రూపాయల వాళ్ళకి ఇంత సహాయం చేసి నాకు ఇంతకంటే జీవితం ఏం కావాలే? మీరు అభివృద్ధి గురించి మాట్లాడతామని చెప్పంటే ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? మీ 10 ఏళ్ల కాలం ఏం చేసిండు అని చెప్పంటున్నా. 10 సంవత్సరాలు కాలయాపన చేసిన తప్ప ఏదైతే ఏం చేసిందని చెప్పంటూ నేను సింగిల్ ప్రోగ్రామ్ నీ 4,000 ఇండ్ల గృహ నిర్మాణానికి నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి. జిల్లా కేంద్ర మెడికల్ కళాశాల విధానపరమైన జరిగింది, నేను జరగలేదు అంటాం లేదు. మరి జరగడానికి కారణం ఏంటి? విధానపరమైన నిర్ణయం అది. ఇవాళ కల్లమడుగు, కమ్మనూరు వాళ్ళైతే పాపము అసలు అంతేనా డిస్కషన్ చేస్తాను కూడా అనుకోలేదు. వీళ్ళైతే రీఆర్గనైజేషన్ ఎప్పుడైతే బీర్పూర్ మండలం ఆ ప్రాంతం జగిత్యాలకు కలుస్తుందో ఐ థాట్ అరే నేను ఐ మస్ట్ డూ సంథింగ్. ఇది నియోజకవర్గంలో ఏదైతుందో ఈ రీఆర్గనైజేషన్ ఇది మనకు వస్తుంది, జగిత్యాలకు వస్తుంది, మరి ఆ ప్రాంత అభివృద్ధికి నేను ఏం చేయగలుగుతా అని చెప్పని ఏదైతుందో కల్లమడుగు, కమ్మనూరు వంతెన నిర్మాణం చేస్తున్నానని చెప్పండి. లివ్యూరాపేట్లో ఒక వంతెన కట్టామని చెప్పంటు నేను. డెవలప్మెంట్ కాన్సెప్ట్ అని చెప్పండి. ఆ కాన్సెప్ట్ ఉండాలి, నాయకుడి దగ్గర కాన్సెప్ట్ ఉండాలని చెప్పండి. దిస్ మోర్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ముందుకు పోతున్నాం కాబట్టి నేను ప్రజా జీవితంలో అవకాశాలు వస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్య పెద్ద పొందలేకపోతాం. బట్ ప్రజా జీవితం అనేది ఏదైతుందో ఇది ప్రజల శ్రేయస్సు కొరకు వాళ్ళు కల్పించాల్సిన సౌకర్యాల కల్పన అనేది మనకు ప్రధాన బాధ్యత భావించుకోవాలి. అది కేవలం మాటలకు పరిమితం కాకుండా, విమర్శకు పరిమితం కాకుండా కార్యరూపకంగా అది